నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాడని రైతు సంఘం జాతీయ నేత జగదీష్ సింగ్ ధలేర్వాల్ తన ప్రాణాలని పణంగా పెట్టి 46 రోజుల నుంచి ఢిల్లీ, హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. తను సొంత లాభం కోసం ఈ దీక్ష చేయట్లేదు. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల తీవ్రంగా సంక్షోభంలో ఉన్నాడని చెప్పి గతంలో ఢిల్లీ కేంద్రంగా సంవత్సరం పాటు రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి 800 మంది ప్రాణత్యాగం చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆ 3 నల్ల చట్టాలని రద్దు చేస్తామని, పంటలకి కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఆ చట్టం అమలు చేయలేదని చెప్పి మరొకసారి రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేయడం కోసం శాంతియుతంగా ఢిల్లీ చేయడానికి ర్యాలీగా వస్తూ ఉంటే వారిపై భాషవాయు ప్రయోగించి కాల్పులు చేసి ఆ రైతుల్ని చావు కారణమైన సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో రైతు నేత జగదీష్ సింగ్ ధలేర్వాల్ తన ప్రాణాలు పణంగా పెట్టి కనీస మద్దతు చేస్తారా లేతే నా ప్రాణాలు అర్పిస్తారని చెప్పి 46 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నారు. వారి న్యాయమైన డిమాండ్ని ఈ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధలేర్వాల్ సింగ్ ప్రాణాలు కాపాడాలని చెప్పి, కనీస మద్దతు చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి తరఫున ఈ కనీస పంటల మద్దతు చట్టం చేయాలని, అదేవిధంగా దీక్ష చేస్తున్నటువంటి జగదీష్ సింగ్ ధలేర్వాల్ ప్రాణాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా రైతాంగాన్ని మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఏదైతే ఈ డిమాండ్ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని బెడలు ఉంచుతామని